నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు రొయ్యల వేపుడుతో మీ ముందుకొచ్చేసానండి. జనరల్‌గా రొయ్యల వేపుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క తీరుగా చేస్తారు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. కానీ రొయ్యల వేపుడు కొత్తిమీర కారంతో చేస్తే ఆ మజాయే వేరండి. చాలా బావుంటుంది. సో, ముందుగా అయితే మనం రొయ్యల వేపుడు చేసుకునేటప్పుడు మసాలా చేసి పక్కన పెట్టుకుంటే చక్కగా 15-20 నిమిషాల్లో వేపుడు చేసేసుకోవచ్చండి. దీనికోసం మన మసాలా సామానంతా అంటే ఇంచు చెక్క, 2 యాలకులు, అలాగే 5 లవంగి తీసుకున్నానండి. ఖచ్చితంగా మీరైతే గసగసాలు తీసుకోండి. ఈ రోజుల్లో చాలామంది గసగసాలని యూజ్ చేయట్లేదండి. గసగసాలు వేస్తే వచ్చే టేస్టే వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా గసగసాలు వేయండి. సో, దాంట్లోనే ఇంచు అల్లం, అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అలాగే 6-7 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. సో, వీటన్నిటిని కలుపుకొని వచ్చే ఆ టేస్ట్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుంది. కానీ నేను కొత్తిమీర కారం అన్నాను కదండీ! కొత్తిమీర లేకుండా మనకి కొత్తిమీర కారం ఎలా అవుతుంది? సో, చివర్లో కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకొని, చుక్క గూడా మీరు మంచినీరు యాడ్ చేయనక్కర్లేదండి మిక్సీ పట్టించడానికి. ఈ కొత్తిమీరలోని, ఆనియన్‌లోని వచ్చే వాటర్‌తోనే మనకి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకండి. మరీ లిక్విడ్‌గా అయిపోతే బావుండదు. సో, ఇది కొత్తిమీర కారం చేసుకోవడంలోనే మొత్తం ఫ్రై అంతా ఉంటుందండి. ఇది మెత్తగా ఉండాలి. అస్సలు బరకగా చేయొద్దు. ఎంత మెత్తగా వస్తే అంత బావుంటుంది. సో, వన్ బై వన్ మీరు మసాలా వేసుకునేటప్పుడు నేను చూపించిన ఆర్డర్‌లో మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఈ కొత్తిమీర కారం, ఆనియన్ నలిగిన తరువాత మాత్రమే ఆ వాటర్ కిందకొచ్చి పైనున్న చెక్క, అల్లం అవన్నీ నలగడానికి అవకాశం బావుంటుంది. సో, పైన ముందుగా దానికి చెక్కలు లేకపోతే ఈ అల్లం వేస్తే వాటర్ లేకపోవడం వల్ల మనకి కరెక్ట్‌గా అవ్వదు. కాబట్టి ఈ ఆర్డర్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టించి పక్కన పెట్టుకోండి. అలాగే రొయ్యలు కూడా తీసుకొని చక్కగా పొట్టు తీసి దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని 1-3 సార్లు బాగా కడుక్కొని, నాలుగోసారి పసుపు, కొంచెం సాల్ట్ వేసి చక్కగా 2 నిమిషాలు బాగా కలుపుకొని, దాన్ని మరొక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని రొయ్యలు మనం పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందామండి. స్టవ్ మీద బాణలి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, మీరు చూసుకొని మీ రొయ్యల క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో, ఇందులోనే మనం రొయ్యలు వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. రొయ్యలు స్టీమ్‌లో కుక్ అవితే చాలా బావుంటుంది. ఎప్పుడు మనం ఫ్రై చేసుకున్న అడుగు మాడకుండా మన నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా కలర్ చేంజ్ అవ్వకుండా చేసుకోండి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో, రొయ్య మాడకుండా వేయించుకోవాలండి. సో, కొద్దిగా వేగింది మూత తీసి చూసుకున్నాక మరొకసారి కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి మరొక్కసారి బాగా కలుపుకొని దీన్ని 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో, ఇక్కడ నేను మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకున్నాను. మరలా మూత తీసి చూస్తే చూసారా మన రొయ్యలన్నీ ఫ్రై అయిపోయినాయి. చూసారా అస్సలు మాడలేదు గానీ కలర్ చేంజ్ అయింది. సో, రొయ్యలు గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక టిప్ అండి. మన రొయ్యలు బాగా పెద్దవైతే వాటర్ కాస్త యాడ్ చేసుకోండి. రొయ్యలు ఉడకవు అనిపిస్తే నాకైతే ఇక్కడ రొయ్యలు మాక్సిమం 50%, 60% కుక్ అయిపోయినాయండి. ఫ్రై అయిపోయినాయి. ఈ కొత్తిమీర కారంతో కలిపి మిగిలిన 40% కుక్ అయితే రొయ్యలు చాలా బావుంటాయి. సో, కొత్తిమీర కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. సో, 4 నిమిషాల తర్వాత చూసారా మన ఫ్రై ఇలా వచ్చింది. సో, ఇలా వచ్చిన ఈ ఫ్రైలో ఇప్పుడు మనం ఒక పావు చెంచా పసుపు, ఒక పావు చెంచా కారం అండి. నేను కారం కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. చూడండి, కారం ముందే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ కారం వేసినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. అలాగే సాల్ట్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మళ్ళా 2-3 నిమిషాలు మనం చక్కగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవడమేనండి. మన రొయ్యల ఫ్రై చాలా బావుంటుంది. ఇది బిర్యానీల్లో కానీ, లేదా బగారా రైస్ గానీ, లేదు పప్పుచారు కాంబినేషన్‌కి గానీ చాలా బావుంటుందండి. ఈ రొయ్యల ఫ్రై మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీకు కొత్తిమీర కారం రొయ్యల వేపుడు చెయ్యమ్మా అని అడుగుతారు.
నెక్స్ట్ నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొత్తిమీర కన్నా ముందు కరివేపాకు, పచ్చిమిరపకాయ చివర్లో దించే ముందర ఒక 2 నిమిషాల ముందర వేసి ఫ్రై చేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. పచ్చిమిరపకాయ చివర్లో వేస్తే వచ్చే రుచే వేరండి. మీరు పచ్చిమిరపకాయ వేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేయంగానే ఆ స్మెల్, ఆ ఫ్లేవరు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ అరోమాతోనే మనకి తినాలి, తినాలి అనే ఆతృత పెరుగుతుంది. అంత బావుంటుందండి. సో, నచ్చిందా? ఖచ్చితంగా మీరు ఈ కొత్తిమీర కారంతో రొయ్యల వేపుడు ట్రై చేయండి. మీరు గాని ట్రై చేస్తే మీకెలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. నచ్చింది కదా? ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలైతే మాత్రం లొట్టలేసుకొని తింటారండి. ఇలా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. కొత్తిమీర కారంతో రొయ్యల వేపుడు చాలా బావుంటుంది. ఇలాగే చేసుకొని మనం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ రొయ్యల వేపుడు కూడా ఇలా చేసుకొని పెడితే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మర్చిపోకండి. ఎవరైనా ఈ వంట ఫస్ట్ టైం ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.